3 నెలలుగా ప్రజలను పోలీసులను అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోరులో చిక్కింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట, టీడీగుట్ట ప్రాంతాల్లోని అటవీ శివారు ప్రాంతంలో ఓ చిరుత 3 నెలల క్రితం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో 4 బోన్లను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత జాడ కోసం జల్లెడ పట్టారు. అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రజలను స్థానికులను భయాందోళనకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కటంతో ఇటు అధికారులు అటు స్థానికులు కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. జిల్లా కేంద్ర శివార్లోని వీరన్నపేట అలాగే టీడీగుట్ట ప్రాంతాల్లో గత 3 నెలలుగా తిరుగుతున్నటువంటి చిరుత ఎట్టకేలకు బోన్లోకి చిక్కింది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వీరన్నపేట గుట్టలో ఏర్పాటు చేసినటువంటి బోన్లో చిక్కడం జరిగింది. దీంతో చిక్కినటువంటి చిరుతను ప్రస్తుతానికైతే మహబూబ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయం తరలించడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం మనం ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి వాహనంలో కూడా ఇప్పుడు చిరుతను జూ పార్కు తరలిస్తున్నారు. అయితే ఇప్పటికైతే గత 3 నెలలుగా చిరుత టీడీగుట్ట అలాగే వీరన్నపేట ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా గుట్టలపైన దర్శనమిస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన నేపథ్యంలో గత 3 నెలలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూర్తిగా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి. అదే గత 3 నెలలుగా ఆ వీరన్నపేట అలాగే టీడీగుట్ట ప్రాంత వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసినటువంటి ఈ చిరుత ఎట్టకేళ్లకు బోన్లో చిక్కడంతో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైతే జూ పార్కు తరలిస్తున్న పరిస్థితి ఉంది. బోన్కు సంబంధించి మనం చూస్తున్నాం మరికాసేపు అంటే ఇక్కడ నుంచి నేరుగా ప్రస్తుతానికైతే జూ పార్క్ తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే చిరుతకు సంబంధించి కూడా వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇక్కడ చూసినటువంటి అది ఏమైనా గాయాల పాలైందా, బోన్లో చిక్కిన నేపథ్యంలో బోన్కు తగిలిన నేపథ్యంలో కూడా ఏమైనా గాయాలయ్యాయన్న దానిపైన కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా జూ పార్కు తరలించబోతున్నారు. మొత్తంగా చూసినట్లయితే గత 3 నెలలుగా స్థానికులకు కొంటి మీద కొనుక్కు లేకుండా చేసినటువంటి చిరుత ఎట్టకేలకు బోన్లోకి చిక్కడంతో స్థానికులతో కూడా ఊపిరి పోసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత 3 నెలలుగా అంటే దాదాపు టీడీగుట్టలో గుట్టలపైన కూడా దర్శనం ఇచ్చింది. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే వీరన్నపేట కూడా కొన్ని సందర్భాల్లో ఇళ్ల మధ్యలోకి రాత్రిపూట వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే చిక్కినటువంటి చిరుతకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి కూడా ఎక్కడ తరలిస్తారనేది కూడా ఫారెస్ట్ అధికారులు కూడా మరకాసేపు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చిక్కినటువంటి ఈ చిరుత కూడా పూర్తి స్థాయిలో అంటే 3 ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే చిన్నదిగానే ఉంది. దాదాపు నెలల పిల్లగానే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం నిన్న కనిపించినటువంటి గుట్టల రాళ్లపైన కనిపించినటువంటి చిరుత మాత్రం ఇది కాదు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరో 2 చిరుతలు కూడా అదే గుట్టలపైన కూడా తిరుగుతూ ఉన్నాయి అన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బోన్లో చిక్కినటువంటి ఈ చిరుత వయస్సు ఏందో తెలియదు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 6-7 నెలల మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2 చిరుతలు కూడా ఇదే గుట్టపైన అదే టీడీగుట్ట అలాగే వీరన్నపేట గుట్టల మధ్యలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జూ పార్క్ తరలిస్తున్నారు. అయితే గత 3 నెలలుగా కూడా 4 బోన్లు ఏర్పాటు చేసి చిరుత కోసం మేఘను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బోన్లో చిక్కినటువంటి చిరుతను కూడా జూ పార్క్ తరలిస్తున్నారు. ఇదే వాహనంలో కూడా జూ పార్క్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చిరుత అయితే ఇప్పటికైతే క్షేమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర శివార్లోని వీరన్నపేట టీడీగుట్ట ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి చిరుత ఎట్టకేలకు బోన్లో లభించడంతో ప్రస్తుతానికైతే ఈ బోన్లో కూడా జూ పార్క్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత కూడా జూ పార్క్ తరలిస్తున్న నేపథ్యంలో కూడా మరి కాసేపు అంటే పూర్తి స్థాయిలో మరి ఏమన్నా గుట్టపైన 2 ఉన్నాయా మరి ఏమైనా ఉన్నాయా దానిపైన కూడా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు ఒక చిరుత అయితే మాత్రం ఇప్పటికీ బోన్లో చిక్కడంతో వీరన్నపేట అలాగే టీడీగుట్ట ప్రాంత వాసులు అయితే కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే బోన్లో చిక్కిన చిరుతను హైదరాబాద్లోని జూ పార్క్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, HMTV, మహబూబ్ నగర్.